ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు తనకు ఫిలిప్పీలు అందించిన సహాయము, బహుమానములను జ్ఞాపకం చేసుకుని వారిని దీవించుచు ఈ మాట చెప్పారు. దేవుడు మానవుణ్ణి సృష్టించక మునుపు మానవునికి కావలసిన వాటన్నిటినీ సృష్టించినట్లుగా లేఖనాల్లో చూస్తాం. ఆదియందు దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. మొదట పరలోకమును, అటు తర్వాత దేవుడు సృష్టిలో వెలుగును, ఆకాశమును, భూమిని, నీరు అనగా నదులు, కాలువలు, వృక్షములను, అవి ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, అలాగే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను, పక్షులను, చేపలను మరియు జంతువులను, అలాగే మానవులకు కావలసిన వాటన్నిటినీ ఆయన సృష్టించారు. ఇలా చేసి వారి అవసరాలు తీర్చారు. అలాగే ఏదేని తోటలో తప్పిపోయిన ఆదాము మొదలుకుని మనుషులందరూ తప్పిపోయి వారి కోసం కలవరి సిలువలో తన రక్తం కార్చి తన ప్రాణం పెట్టి, అలాగే శారీరక అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అవసరాలు తీర్చారు దేవుడు. అయితే పౌలు పాపములో ఉండగా అపరాధాల నుంచి విడిపించి పౌలుని పరిశుద్ధుడిగా చేశారు. రక్తస్రావ రోగి స్త్రీ రోగము నుంచి విడిపించి ఆమెను సమాధానపరిచారు. సిలువలో దొంగను పాపములో నుంచి విడిపించి అతన్ని నరకము నుంచి విడిపించారు. దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ అవసరాల్లో ఉన్నావో అయితే ఇప్పుడే ప్రభువుని ఆశ్రయించు. నా ప్రియరక్షకుడు ఆశగొన్న ప్రాణాన్ని మేలు చేత తృప్తిపరిచే దేవుడు. లేఖనాల్లో చెప్పినట్లుగా ఆయన అరుచు పిల్ల కాకులకు ఆహారము తాను ఈను అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి పట్ల బాధ్యత, భారము కలిగినవాడు. అడవి గడ్డిని అలంకరించిన దేవుడు, ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు, అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నీ ఆశలనే కాదు, నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చుతాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా అవసరాలు తీర్చే దేవుడుగా నాయనా, మేము కొన్ని విషయాల్ని, కొంతమందిని మీరు మా కొరకు ఏవైతే ఈ భూమి మీద సిద్ధపరిచారో వాటన్నిటినీ మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మరి మాకు కావలసినవన్నీ మీరు ఇచ్చే దేవుడుగా, మమ్మల్ని పట్టించుకునే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగే
ప్రియ తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకునమని నాయనా, మరి మీ కృపలో మా ప్రభువా మీ పిల్లలకున్న అవసరాలన్నీ తీర్చమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, అలాగే గర్భం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, పిల్లలు చదువుకున్నారు, ఎగ్జామ్స్లు రాశారు నాయనా, మరి వారికి కావలసిన మంచి భవిష్యత్తు మీరు ఇమ్మని, మీ పిల్లల్ని అందరినీ దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.